ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 32వ రోజున శివ మహాపురాణంలో సూతుల వారు చెప్పినటువంటి విధంగా ఆ ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకు సూతుల వారు ఏ విధంగా ఈ పవిత్రమైనటువంటి దేవప్రతిమలను పూజించాలి, వాటి యొక్క నైవేద్య ప్రస్తావన, ఆ పూజలో ఆచరించనటువంటి ఉపచారములు, ఏ ఏ మాసములు, ఏ ఏ తిథుల యందు, ఏ ఏ నక్షత్రముల యందు ఆ యోగములు కలిగేటువంటి విశేష ఫలాలని వాటన్నింటిని కూడా ఈ రోజున మనం కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ 32వ రోజున మరలా సూతులు వారి విధంగా చెప్తున్నారు. ఋషులందరూ అడిగినటువంటి విధంగా, ప్రార్థించిన విధంగా సూత మహర్షి అంటున్నారు, ఇప్పుడు నేను దేవపూజ వలన కలిగేటువంటి విశేష ఫలితాన్ని వర్ణిస్తాను అని సూతుల వారు చెబుతూ అంటున్నారు, ఓ ద్విజులారా, మీరందరూ కూడా శ్రద్ధతో వినండి, భక్తితో వినండి. విఘ్నరాజు అయినటువంటి గణేశుని పూజించడం చేత, అంటే వినాయక పూజ కనుక చేసినట్లయితే భూలోకమందు ఉత్తమమైనటువంటి అభీష్ట వస్తువులు, ఇష్టమైనటువంటి వస్తువులు వారికి ప్రాప్తిస్తాయి అని చెబుతూ, శ్రావణ భాద్రపదములందలి శుక్రవారం రోజున, అలాగే శుక్లపక్ష చతుర్థి తిథి నాడు, అలాగే పుష్యమాసమందు శతభిష నక్షత్రం వచ్చినప్పుడు విధిపూర్వకంగా మనం తప్పకుండా గణేశుని యొక్క పూజని ఆచరించాలి అని చెప్పారు. శ్రవణ మాసం యందు, భాద్రపద మాసమునందు, శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు చతుర్థి తిథితో కూడుకున్నటువంటి రోజున కానీ, లేక పుష్యమాసంలో శతభిష నక్షత్రం వచ్చినప్పుడు విధిపూర్వకంగా తప్పకుండా గణేశుడిని ఆరాధన చేయాలి అని చెబుతూ ఆ విధానం అంతా ఇప్పుడు చెబుతున్నారు. 100 లేక 1000 దినములలో, లేక 100 లేక 1000 సార్లు ఆ పూజను చేయాలి అని చెబుతున్నారు. దేవతల యందు, అగ్ని యందు శ్రద్ధ కలిగి ఎవరైతే నిత్య పూజలు చేస్తూ ఉంటారో ఆ మానవులు పుత్రులను, కోరినటువంటి వస్తువులను కూడా పొందుతారు. అలా చేసినటువంటి పూజల వలన సమస్త పాపములు కూడా వారికి ఉపశమిస్తాయి అని చెప్పారు. అలాగే వివిధములైనటువంటి దుష్కర్మలను, ప్రారబ్ధ కర్మలను నశింపజేస్తాయి అని కూడా ఈ శివ మహాపురాణంలో చెప్పారు. వివిధ వారములలో అంటే ఏ రోజున చేసేటువంటి వారంలో అయినా సరే ఎవరైతే ఈ శివాది దేవతలను ఆరాధన చేస్తారో వారికి ఆత్మశుద్ధి కలుగుతుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడింది. అలాగే తిథులు, నక్షత్రములు, యోగములు, వారము లేక రోజుల మీద ఆధారపడి ఉంటుంది ఆ ఫలితం కూడా. ఇవి సకల కోరికలు కూడా సిద్ధింపజేస్తాయి. దీని ఎందు ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు ఉండవు కనుక దాన్ని పూర్ణ బ్రహ్మస్వరూపంగా మనందరం కూడా అంగీకరించాలి ఆ శివారాధనని అని చెబుతూ, సూర్యోదయ కాలం నుండి సూర్యాస్తమ కాలం వచ్చే వరకు ఒక వారం, అంటే ఒక రోజున సూర్యోదయ కాలం నుండి మరలా ఇంకొక రోజు సూర్యోదయ కాలం వచ్చేటువంటి వరకు ఒక వారం యొక్క స్థితి అని చెప్పబడతారు. అలా కనుక ఎవరైతే పూజ చేస్తారో ఒక వారం రోజులు చేసినటువంటి ఫలితం వాళ్ళకి కలుగుతుంది అని చెప్తున్నాను. అలాగే ఇది అందరూ కూడా కర్మలు వారి యొక్క శక్త్యానుసారంగా ఆ కర్మలు చేయడానికి వారికి ఆ కోరిక కలిగినట్లయితే ఆ కర్మను వారు చేయవచ్చు అని కూడా దీనితో చెప్పారు. అలాగే ఈ తిథి యొక్క పూర్వభాగంలో దేవపూజ మానవులకు పూర్ణభోగాన్ని ఇస్తాయి అని కూడా చెప్పారు. అలాగే మధ్యాహ్నం తర్వాత ఒకవేళ కనుక తిథి ప్రారంభమైతే రాత్రి తిథి యొక్క మళ్ళా తిరిగి రాత్రి తిథి వచ్చేంత వరకు
ఆ భాగంలో చేసేటువంటి పితృదేవులకు చేసేటువంటి శ్రాద్ధాది కర్మలు చేసే ఉత్తమంగా చెప్పారు. అంటే అపరాహ్నము అక్కడి నుంచి మన వరకు కూడా పితృదేవతారాధన చేయాలి అని చెప్పారు. అలాగే దేవతలకు ప్రశస్తమైనటువంటి కాలం ఆ పూర్వభాగం కాబట్టి ప్రాతకాలంలో చేసేటువంటిది. తిరిగి మనం సాయంకాలం ఆచరించేటువంటి దేవతలందరికీ కూడా ప్రశస్తంగా చెప్పబడింది. అలాగే మధ్యాహ్నం వరకు కనుక తిరిగి ఉన్నట్లయితే ఉదయం ఉన్నటువంటి తిథినే దేవకార్యానికి వినియోగించుకోవాలి అని చెప్పారు. ఇదే విధంగా శుభతిథుల యందు నక్షత్రముల యందు దేవతా కార్యములను మనం తప్పకుండా దేవతా కార్యములను తప్పకుండా ఆచరించాలి. అలాగే వారము మొదలు వాటిని బాగుగా విచారించి తెలుసుకుని మనం పూజలు జపాలు చేస్తూ ఉండాలి. వేదములో ఏ విధంగా చెప్పారో ఆ పూజా శబ్దం యొక్క అర్థం ఏ విధంగా చెప్పబడిందంటే పూర్జాయతే అనేన ఇతి పూజ అని చెప్పారు. ఇది పూజా శబ్దమునకు ఏ అర్థం చెప్పారో అది ఆ అర్థము భోగము అని ఫలసిద్ధి చెబుతోంది. అటువంటి ఫలం చేత అది కర్మ చేత ప్రాప్తం అవుతుంది అని ఈ శివమహాపురాణంలో చెప్పారు. ఆ కర్మకు మాత్రమే పూజ అంటారు. మనస్సు కోరుకున్నటువంటి వస్తువు అలాగే జ్ఞానము ఇవన్నీ కూడా అభీష్ట వస్తువులు. ఎవరికైతే సకామ భావం ఉంటుందో వారందరూ కూడా అభీష్ట భోగాలు వారికి తప్పకుండా లభిస్తాయి. నిష్కామ భావం అంటే ఎవరికి ఎటువంటి కోరికలు లేకుండా ఉంటారో వారికి పారమార్థిక జ్ఞానాన్ని భగవంతుడి యందు వారికి చక్కటి మనస్సు జ్ఞానం కలుగుతుందని ఈ రెండు కూడా పూజా శబ్దములకు అర్థాలు అని చెప్పారు. వీటి యొక్క కలయిక చేత ఈ శబ్దములన్నీ కూడా సాధ్యమవుతాయి. అందులో సకామ పూజ చేస్తే ఒక ఫలితం వస్తుంది, నిష్కామ పూజ చేసినట్లయితే ఒక ఫలితం వస్తుంది అని చెప్పి ఈ శివమహాపురాణంలో చెప్పారు. ఈ విధంగా లోకంలో వేదమునందు ఈ పూజా శబ్దం యొక్క అర్థం చాలా ప్రశస్తంగా ఉన్నది. మనం నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరంలో మంచి ఫలితములు ఇస్తాయి. కానీ కామ్యకర్మలు సరి అయినటువంటి పద్ధతిలో అనుష్ఠానం చేసినట్లయితే అవి అప్పటికప్పుడే ఫలితాలు ఇస్తాయి. అనే కోరికలతో చేసేటువంటి పూజాతంతు యథాశక్తిగా తప్పకుండా నిష్ఠతో సరైనటువంటి పద్ధతిలో కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి మంచి ఫలితములు కలుగుతాయి అని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక పక్షము, ఒక మాసము, ఒక సంవత్సరం వరకు ఎరగకుండా పూజ చేసినట్లయితే ఆయా కర్మల యొక్క ఫలితం కూడా వారికి ప్రాప్తిస్తుంది. అనగా ప్రతిరోజు మానకుండగా ఒక పక్షం రోజులు కానీ, ఒక మాసం రోజులు కానీ, ఒక నెల రోజులు కానీ, అలాగే ప్రతిరోజు మానకుండగా ఒక సంవత్సరం వరకు ఎవరైతే ఎడతెగకుండా పూజిస్తారో ఆ మానవులకు ఆ పూజా కర్మల యొక్క ఫలితం తప్పకుండా ప్రాప్తిస్తుంది. అలాగే వారి యొక్క పాపములన్నీ కూడా క్రమంగా నశిస్తాయి అని సూతుల వారు మునులకి చెప్తున్నారు అని చెప్పేసి ఈ శివమహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.